హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రొయ్యల కర్రీని ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. ఈ రొయ్యల కర్రీ చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ రెసిపీ. మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ యాడ్ చేసుకోము, ఎక్కువ మసాలాలు అవి కూడా ఏమీ యాడ్ చేసుకోము. సో ఈరోజు మనం ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేస్తేనే ఇప్పుడు ఈ రెసిపీ అనేది వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుందండి. ఓకే అండి, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా మనం రొయ్యలు క్లీన్ చేసుకుని ఇలా రెడీ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీనికోసం 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి అండ్ 2 టమాటోస్ కూడా కట్ చేసుకోవాలి అండ్ కొద్దిగా కరివేపాకు తీసుకోండి టేస్ట్ కోసం. సో ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుందాము. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో ఆయిల్ పోసుకుని రెడీగా పెట్టుకున్నానండి నేను. ఇది కొంచెం వేడెక్కాలి. ఇది కొంచెం వేడైనాక మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడయింది కాబట్టి ఇందులో మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి. సో ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి తిప్పేయాలి. ఇది కాస్త ఫ్రై అవ్వాలండి. ఇది కొంచెం త్వరగా ఫ్రై అవ్వడం కోసం మనం కొంచెం ముందుగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, అంటే కొంచెం త్వరగా ఫ్రై అవుతాయని చెప్పి. సో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందామండి. ఇందులో కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి. ఒకసారి కలిపేసుకుందాము. ఇవి ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు ప్లేట్ పెట్టేసి కొద్దిసేపు వీటిని మగ్గనిద్దామండి. మంట స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. ఇప్పుడు ఒకసారి ప్లేట్ తీసి చూద్దామండి మగ్గిపోయాయో. మగ్గిపోయాయండి ఆనియన్స్. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేయాలి. ఇవి కాస్త ఫ్రై అవ్వాలండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఉప్పు ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కాబట్టి మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రొయ్యలు యాడ్ చేసుకుందాము. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు యాడ్ చేసుకుందామండి ఇందులో. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కొంచెం 1 మినిట్ హై ఫ్లేమ్లోనే వీటిని రోస్ట్ చేయండి. ఎందుకంటే మనం స్లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేస్తే ఇందులోంచి వాటర్ అనేది కొంచెం ఎక్కువగా బయటకు వచ్చేసి మనకి ముక్క అనేది కొంచెం మెత్తగా ఉంటుందండి. అందుకని 1 నిమిషము మనం హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. సో దానివల్ల ముక్క కొంచెం గట్టిపడుతుందండి. మనకు కొంచెము క్రంచీగా కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది. సో ఇలా ఫ్రై చేయడం వల్ల మనకు వాటర్ అనేది కొంచెం బయటకు రాదు. ఇలా 1 మినిట్ మగ్గినాక మనం మంటని కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇందులో ఇవి కొంచెం మగ్గినాక టమాటోస్ యాడ్ చేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాము. నేను కరివేపాకు ఆనియన్స్ ఫ్రై చేస్తున్నప్పుడే వేయనండి, ఎందుకంటే కొంచెం ఆ ఫ్లేవర్ మధ్యలో వేసుకుంటేనే బాగా
ఉంటుంది కర్రీకి. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయ్యాయి కాబట్టి ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ వేసేసుకుందాము. టమాటాస్ పెట్టినాక ఇప్పుడు ఒకసారి మనం ప్లేట్ పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు వీటిని మగ్గనిద్దాము. ఇప్పుడు మనం కర్రీలోకి కొంచెం మసాలా రెడీ చేసుకుందాము. దీనికోసం ఒక 4 లవంగ మొగ్గలు, 2 ఇలాచి, కొంచెం జీలకర్ర, చిన్న చెక్క ఇవి వేసి దంచి పెట్టుకోవాలండి. అప్పటికప్పుడు దంచి పెట్టుకుంటే మనకి కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను దంచి రెడీగా పెట్టుకున్నానండి. ఓకే అండి, టమాటాస్ కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులోకి కాస్త కారం యాడ్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు నేను 1 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. మీకు కారం తగ్గట్టు వేసుకోండి. నేనైతే ముందు కొంచెం పచ్చిమిర్చి ఎక్కువనే వేసుకున్నాను కాబట్టి నాకు ఇది సరిపోతుంది. నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. వేసినాక ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. ఇది ఒక నిమిషం మగ్గినాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, అంటే కింద అడుగంటకుండాను. ఓకే అండి, ఇప్పుడు మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చినాక అప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వావ్, స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెమే యాడ్ చేసుకోండి, వాటర్ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే రొయ్యలు అనేవి త్వరగానే మగ్గిపోతాయి. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇలా కలిపేసినాక మనం వీటిని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. కొంచెం స్లో ఫ్లేమ్లో మగ్గ పెట్టుకోండి, లేదంటే అడుగు పంటేస్తుంది కింద. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ వీటిని మగ్గనిద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాము. చూడండి, ఇది కొంచెం మగ్గినట్టుంది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ముందుగా దంచి పెట్టుకున్న మసాలా వేసేద్దాము. సో ఇందులో ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న మసాలా యాడ్ చేసేసుకుందాము. ఇది యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనం వేసుకున్న మసాలా అయితే కలిపేసుకున్నాము. సో ఇప్పుడు ఇది మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గాలండి. ఒకసారి మీరు ఉప్పు కూడా ఒకసారి చూసుకోండి సరిపోయిందో లేదో, లేదంటే మళ్ళీ మీరు ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు అనేది. ఓకే అండి, ఇప్పుడు ఇది మగ్గిపోయింది. అండ్ ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. ఇంకొక 2 మినిట్స్ ఇది మగ్గితే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఓకే అండి, ఒకసారి తీసి చూద్దాము. వావ్, మన కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. వావ్ అండి, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండి ఈ రొయ్యల కర్రీ. మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో మాకు తెలియచేయండి. అండ్ అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.